తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాసిరకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదన్నారు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదన్నారు. ప్రస్తుతం 4 ట్యాంకర్లలోని నెయ్యిని 10 ప్రయోగశాలలకు పంపించామన్నారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ పంపించిన నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టులో తేలిందన్నారు. నెయ్యి కల్తీ అయిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామని, దీనిపై కమిటీ వేశాం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు. అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు. కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి. ఎన్ఏబిఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది, చేసుకోవచ్చు. కానీ కారణాలు తెలియదు కానీ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చేయలేదు. దానివల్ల అది ఒకటి. తర్వాత ఒక ల్యాబ్ సెటప్ అడల్ట్రేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు. అడల్ట్రేషన్ టెస్టింగ్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ 75 లక్షలు ఖర్చు అవుతుంది. 75 లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు. అది ఉండుంటే సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు.